హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రసార్ ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ బారసాల అండి. లాస్ట్ జనవరి అంటే ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది కదా. ఆ మ్యారేజ్ వీడియో అయితే నేను ఎడిట్ చేసి ఉంచేసాను కానీ పెట్టలేదు, లేట్ అయిపోయింది. అండ్ లాస్ట్ టైం శ్రీమంతం వీడియో కూడా పెట్టాను కదా, వాళ్ళకి బాబు అనేది పుట్టాడు, యువరాజు. సో వాళ్ళ బారసాల అయితే మాత్రం ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియోస్ తీయడం అనేది ఒక ఎందుకైనా కొంచెం ఒక మంచి ఒపీనియన్ అని చెప్పచ్చు. మంచి ఎందుకంటే ఇప్పుడు నేను మొబైల్ మార్చేయడం, నా మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయిపోవడం, అంటే వీడియోస్ అయితే డిలీట్ చేయాల్సి వచ్చింది. సో అందువలన నా శ్రీమంతం వీడియో అయినా, మా పార్థివి బారసాల వీడియో అయినా, ఏవైనా అంటే నేను వెనక్కి చూసుకోవాలంటే నా యూట్యూబ్లో ఉన్నది అని చెప్పి ఒక హోప్ అయితే ఉంది. ఎందుకంటే స్టోరీ ఎప్పుడు చూసుకోవాలన్నా యూట్యూబ్లో చూసుకోవచ్చు. సో అందుకని ఫీలింగ్ మై సెల్ఫ్ చాలా హ్యాపీ. స్టోరేజ్ ఫుల్ అయిపోయినా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవడం వలన నాకు యూట్యూబ్లో ఉన్నది అనేసి ఒక చిన్న హోప్ అయితే ఉన్నది అనమాట. సో అందువలన మా సిస్టర్కి కూడా అదే ఫీలింగ్, అంటే ఇలా చేసింది మా చిన్నాడికి, నా శ్రీమంతం ఎలా ఉంది, నా హెల్దీ ఎలా జరిగిందని చెప్పేసి తనకి ఒక చిన్న సంతోషంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను. ఈ బారసాల అనేది రీసెంట్గానే జరిగింది. నేను కార్తీక మాసం ఎండింగ్లో వైజాగ్ అయితే వచ్చేసాను అనమాట. ఆఫ్టర్ 3 months మా ఊర్లో ఉన్నానని తెలుసు కదా మీకు, వీడియోస్లో చూసే ఉంటారు. వైజాగ్ వచ్చేసి మా చిన్నోడి కోసం మళ్ళీ వైజాగ్ నుంచి నేను ఫస్ట్ టైం జర్నీ చేసుకుంటూ వెళ్ళామన్నమాట బారసాల కోసం. ఈ వీడియోలో కూడా నేను మాకు 3వ సోమవారం, చీకటి సోమవారాలు అంటారు, ఆ సోమవారాల పూజ కూడా చేశాను. ఈ వీడియోలో యాడ్ చేస్తాను, చూడండి. వీడియో అయితే రన్ అవుతుంది, చూసేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మాకు చీకటి సోమవారాలు ఉంటాయని. అండ్ ఈ కార్తీక మాసంలో త్రినాథ మేళ అనేది కంపల్సరీ అందరూ చేస్తారు కదా. మేమైతే 3rd సోమవారం తగిలే ఆదివారం ఈవినింగ్ అయితే చేస్తామన్నమాట. మా ఫ్యామిలీ, మా చిన్నత్తయ్య వాళ్ళు, మేము. ఎందుకంటే మాకు చీకటి సోమవారాలని 3వ సోమవారాన్ని పున్నాలు చేసుకుంటామన్నమాట. కార్తీక పున్నాలు, గౌరీ పున్నాలు ఉంటాయి కదా, అవి మాకు ఉండవు అనమాట, మేము చేసుకోము. సో అందుకని సోమవారం అనేవి పున్నాలు అయితే మేము చేసేసుకుంటాము. త్రినాథ మేళ అయితే మేము ఆల్రెడీ ఇక్కడ చేసేస్తున్నాము. మా పార్దు ఉండట్లేదు, సో అందువలన మా శ్రవంతి అయితే కథ చదివేసింది అనమాట. అండ్ మా పున్నాలు వచ్చేసి ఇలా చేస్తాము. నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి నాకు పున్నాలకి ఏ విధంగా చేయాలి, ఏంటి చేయాలని చెప్పేసి ఒక ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే వీడియో తీసేసుకున్నాను. చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే, మొబైల్ ఒకవేళ బ్యాకప్ అయిపోయినా సరే మనకి యూట్యూబ్లో వీడియో ఉంది అమ్మయ్య అని చెప్పేసి అనుకోవడానికి. అందరికీ ఒకేలాగా చేసుకోరు కదండి. మాకు ఈ విధంగా పున్నాలు అయితే చేస్తారనమాట. అలాగ బూరెలు, పెసర బూరెలు చేసేసి 3 పిడికిలతో వేస్తారనమాట. అండ్ అక్కడ వివిధ పళ్ళు ఉన్నాయి కదా, అవి పేర్చడమైనా చెప్పేసి అన్నీ మా అత్తయ్య గారు గుర్తుపెట్టేసుకో నువ్వు. మేము మ్యాక్సిమం పున్నాలకైతే ఊరికి వెళ్తాము, కాకపోతే ఒకవేళ వీలు కానప్పుడైతే ఇలా చేసుకోమని చెప్పేసి అన్నారు. సో అందుకని నేను వీడియో అయితే చేసుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ ఇచ్చినట్టు ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్